వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి అరేస్ ఇన్ జావా. సో చాలామంది చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీకు మెయిన్గా అడిగే టాపిక్ ఒకటి అరేస్. సో ఇది బేసిక్ టాపిక్, బట్ ఎవ్రీ ఇంటర్వ్యూ క్వశ్చన్లో మీకు ఇదైతే అడుగుతారు అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో ఈ టాపిక్ పైన అయితే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లో కానీ అండ్ అదేవిధంగా ఏదైనా క్వశ్చన్ కానీ పడుతుంది. అయితే ఫస్ట్ అరే అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అరే అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ డిఎస్ఏ నేర్చుకున్నట్లయితే అక్కడ అరే గురించి నేర్చుకుంటారు. ఫస్ట్ ఇదే టాపిక్ ఉంటుంది, ఓకేనా. అయితే ఇప్పుడు అరే అనేది జావాలో ఎలా చేయాలో చూద్దాం. మనం C++లో చేయొచ్చు అరేని, ఓకేనా, అండ్ పైథాన్లో చేయొచ్చు. సో ఇక్కడ ఎలా చేయాలో కూడా మనం చూద్దాం. అయితే ఫస్ట్ అరే అంటే ఏంటి? సో అరే గురించి తెలియాలంటే ఫస్ట్ మీకు వేరియబుల్ గురించి ఒకసారి రీక్యాప్ కావాలన్నమాట. సో బేసిక్గా మీ దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఒకవేళ వాల్యూ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తారు? సింపుల్గా డేటా టైపు వేరియబుల్ నేము ఈక్వల్ టు వాల్యూ సెమికోలన్. అప్పుడు మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే మీ యొక్క ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో దానిలో స్టోర్ అవుతుంది. ఏంటి? సింగిల్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇన్ కేస్ నాకు ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ కావాలి, అప్పుడు నేనేం చేయాలి అంటే అప్పుడే నేను యూజ్ చేస్తాను అరే టాపిక్. సో ఇప్పుడు అరే డెఫినేషన్ చూద్దాం. సింపుల్గా హలోస్ హ్యాస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ది సేమ్ టైప్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సింగిల్ వేరియబుల్లో నువ్వు మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేయాలి అనుకుంటే అప్పుడు నువ్వు అరేస్ యూజ్ చేస్తావు. ఎలాంటి మల్టిపుల్ వాల్యూస్ అంటే గుర్తుపెట్టుకో, సేమ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర బంచ్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ఇంట్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ నువ్వు ఒక అరేలో పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు నీకేమవుతుందంటే ఇంట్ అరే వేరియబుల్ అవుతుంది. నీ దగ్గర మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ఫ్లోట్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఒక వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే నీకు అప్పుడు ఏమవుతుందంటే ఫ్లోట్ అరే వేరియబుల్ అవుతుంది ఆ వేరియబుల్, ఓకేనా. అలా అంటే నువ్వు మల్టిపుల్ వాల్యూస్ ఒకటే వేరియబుల్లో పెట్టుకోవాలి అనుకుంటే ఆ టైంలో నువ్వేం యూజ్ చేస్తావు అంటే అరేస్ యూజ్ చేస్తావు. అది గుర్తుపెట్టుకో. టు డిఫైన్ ది వేరియబుల్ అండ్ డిక్లేర్ అరే బై ది స్క్వేర్ బ్రాకెట్స్. ఇన్ కేస్ నువ్వు అరేను యూజ్ చేయాలనుకున్నా, క్రియేట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అరేస్ని ఫస్ట్ నువ్వేం చేయాలి? సింపుల్గా నీ దగ్గర ఒక దగ్గర డిఫైన్ చేసుకోవాలి, ఓకేనా. సో అయితే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని నువ్వేం చేస్తావు అంటే నీ యొక్క వేరియబుల్ ఆఫ్ అరేని డిఫైన్ చేసుకుంటావు. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటేనే అది అరే కింద మన ఒక కంపైలర్ అనేది దాన్ని డిసైడ్ చేసేసుకుంటుంది, ఓకేనా. సో నీకు సింటాక్స్ గురించి చెప్పే కన్నా ముందు ఫస్ట్ అరేస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ అరేస్ ఇన్ జావా వచ్చేసరికి 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ డైమెన్షన్ అరే, సెకండ్ వచ్చేసరికి 2 డైమెన్షన్ అరే, థర్డ్ వన్ వచ్చేసరికి 3D అంటాము, లేకపోతే మల్టీ డైమెన్షన్ అరే అని చెప్పేసి చెప్పుకుంటాము, ఓకేనా. సో సింగిల్ డైమెన్షన్ అరేని ఏ విధంగా సింటాక్స్ రాస్తాము, లైక్ 2 డైమెన్షన్ అరేకి ఏ విధంగా సింటాక్స్ రాస్తాము, 3D ఆర్ మల్టీ డైమెన్షన్ అరేకి ఏ విధంగా సింటాక్స్ రాస్తామో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ డైమెన్షన్ అరేకి సింపుల్గా డేటా టైప్, స్క్వేర్ బ్రాకెట్స్, అరే నేమ్, సెమికోలన్. ఇది సింగిల్ డైమెన్షన్ అరేకి ఒక సింటాక్స్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్, స్క్వేర్ బ్రాకెట్స్, ఇంకో స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ అదేవిధంగా అరే నేమ్, సెమికోలన్ తీసుకున్నట్లయితే దీన్ని మనం ఏం చెప్తామంటే 2 డైమెన్షన్ అని చెప్తాం అనమాట. సో 3 డైమెన్షన్ ఆర్ మల్టీ డైమెన్షన్కి ఏం చెప్తామంటే డేటా టైప్, స్క్వేర్ బ్రాకెట్స్ మల్టీ డైమెన్షన్ అన్న, లైక్ మల్టీ డైమెన్షన్ అంటే ఏంటి? నార్మల్గా మోర్ దెన్ 2 అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఎంత టైం ఎన్నైనా ఉండొచ్చు, ఎంత టర్మ్, ఓకే. సో ఎంత టర్మ్ కాబట్టి నేనేమంటే డాట్ ఎన్, ఓకే, ఎన్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా యూజ్ చేస్తాం. బేసిక్గా మనము ఎక్కువగా 1 డైమెన్షన్ అండ్ 2 డైమెన్షన్ చూస్తాం అనమాట. సింగిల్ డైమెన్షన్ అన్నా 1 డైమెన్షన్ అన్నా ఒకటే, ఓకేనా. అయితే ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు 1 డైమెన్షన్ సింగిల్ డైమెన్షన్కి ఒకటే స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది, ఓకే. 2 డైమెన్షన్కి 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. 3 డైమెన్షన్ మల్టీ డైమెన్షన్కి మల్టిపుల్ స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఉంటాయి బేస్డ్ ఆన్ నీ యొక్క డైమెన్షన్స్ అనమాట. అది 4 ఉంటాయి, 5 ఉంటాయి, 6 ఉంటాయి, 6 ఉంటాయి, అన్నీ ఇష్టం. ఇట్లా దీన్ని టైప్స్ ఆఫ్ అరేస్ అని చెప్తాం అనమాట.
సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింగిల్ డైమెన్షన్ ఆర్ వన్ డైమెన్షన్ ఎగ్జాంపుల్ తీసుకొని. ఓకేనా? సో స్ట్రింగ్ అనేది నా డేటా టైపు. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ ఇది నా యొక్క అరే నేమ్ అనమాట. అంటే అరే నేమ్ అంటే వేరియబుల్ నేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది నాకు స్ట్రింగ్ వేరియబుల్ ఆఫ్ అరే. ఓకే, లేకపోతే నా యొక్క అరే అనేది స్ట్రింగ్ డేటా టైప్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మీకు ఒకటి చెప్పాను కదా, అరే అనేది మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది సేమ్ టైప్ని అని చెప్పిన. అయితే నేనేం తీసుకున్నా, స్ట్రింగ్ కాబట్టి నా దగ్గర మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను కర్లీ బ్రేసెస్లో తీసుకున్నా. కర్లీ బ్రేసెస్ ఎలా తీసుకున్నా చూడండి, కర్లీ బ్రేసెస్ తీసుకున్నాను, ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసుకున్నాను, ఇక్కడ సెమికోలన్ అయితే ఇచ్చేసిన. అయితే ఇందులో నేను మల్టిపుల్ స్ట్రింగ్ వాల్యూస్ అయితే ఇచ్చిన. ఎలా ఇచ్చానంటే, ఫస్ట్ వన్ బిర్యానీ, సెకండ్ వన్ చికెన్ తందూరి, థర్డ్ వన్ వెజ్ థాలి, ఫోర్త్ వన్ వచ్చేసరికి నాన్ వెజ్ థాలి. ఓకే, ఇవి నా యొక్క మల్టిపుల్ వాల్యూస్ అనమాట. ఈ మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసినాం. దాని పేరు వచ్చేసరికి డిషెస్. దీన్ని మనం ఒక అరే అని చెప్పుకోవచ్చు. మల్టిపుల్ వాల్యూస్ అనేది సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని మనము అరే అని చెప్పేసి చెప్తాం. ఓకే, డన్. అయితే అరేస్లో మళ్ళీ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, నీకు నచ్చింది నువ్వు యాక్సెస్ చేసుకోవాలి కదా. సో నీకు నచ్చింది నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే నీకు ఇక్కడ ఇండెక్సింగ్ టాపిక్ అనేది వస్తుంది. సో ఇండెక్సింగ్ టాపిక్ వచ్చేసరికి నీకు సింపుల్గా ఎలా ఉంటుందంటే, ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎండ్ అనేది ఎలా ఎండ్ అవుతుందంటే నీ యొక్క n-1తో ఎండ్ అవుతుంది. ఎందుకు n-1తో ఎండ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే n = ఎంత ఉన్నాయి అంటే 1 2 3 4. నా దగ్గర 4 వాల్యూస్ ఉన్నాయి, n = 4. ఓకే, నా లాస్ట్ ఇండెక్స్ తెలుసుకోవాలంటే నేనేం చేయాలి అంటే n-1 నేను యూజ్ చేయాలి. n-1 అంటే ఎంత, 4 - 1 అంటే ఎంత, 3. నా లాస్ట్ 3 ఉందా, ఇది నా యొక్క లాస్ట్ ఇండెక్స్ అవుతుంది. ఎప్పుడు కూడా నీకు ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇండెక్స్ అనేది 0 0 1 2 3 అనమాట. సింపుల్గా మీ దగ్గర బుక్స్ ఉంటాయి కదా, బుక్స్లో మీకు ఇండెక్స్ పేపర్ ఉంటుంది. సో ఇండెక్స్ పేపర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 అట్లా ఉంటుంది. అంటే నువ్వు ఇండెక్స్ పేపర్ని బట్టి నువ్వేం చేస్తావు, నీకు ఏ టాపిక్ తెలుసుకుంటావు, నీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడం కోసం మల్టిపుల్ పేజెస్ని. ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. మల్టిపుల్ వాల్యూస్ని అంటే నువ్వు మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలంటే నీకు ఇండెక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, అది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు బిర్యానీ అనే ఒక వాల్యూ కావాలి. సో కావాలన్నప్పుడు ఏ ఇండెక్స్లో ఉంది అంటే 0 ఇండెక్స్లో ఉంది. సో దాన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలంటే ఎట్లా చూడండి, ఇక్కడ చూడండి, వేరియబుల్ నేమ్, ఓకే, కర్లీ బ్రేసెస్ మధ్యలో ఇండెక్స్ ఇవ్వాలి. 0 ఇచ్చినాం కాబట్టి నాకు బిర్యానీ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 1 ఇచ్చినాం అనుకోండి చికెన్ తందూరి వస్తుంది, 2 ఇచ్చినాం అనుకోండి వెజ్ థాలీ వస్తుంది, 3 ఇచ్చినామంటే నాన్ వెజ్ థాలీ వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే నా యొక్క అరేస్ని డిక్లేర్ చేసుకొని యూజింగ్ ఇండెక్స్తో నేను యాక్సెస్ చేసుకుంటాను. ఓకేనా, ఇదనమాట. సరే, ఫస్ట్ సరే అరే లెంత్ తెలుసుకోవచ్చు అంటే తెలుసుకోవచ్చు. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే అరే వేరియబుల్ డాట్ లెంత్ అనమాట. ఇప్పుడు డిషెస్ డాట్ లెంత్ అని ఇస్తే ఎంత వస్తుంది లెంత్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. లెంత్ ఎంత, 1 2 3 4. సో నాకు డిషెస్ యొక్క లెంత్ అంటే అరే లెంత్ ఎంత అంటే 4 అనమాట. లెంత్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ది మీ యొక్క ఏదైతే అరే ఉందో అదనమాట. అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో నా యొక్క అరే లెంత్, నా యొక్క డిషెస్ అరే లెంత్, నా యొక్క స్ట్రింగ్ డిషెస్ అరే లెంత్ ఎంత అంటే 4. ఓకే, గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇవంతా అయిపోయింది కదా. సరే, ఇప్పుడు ఏంటి ఇది ఏదో డబ్బలు గీసావు ముగ్గులు గీసావు అని చెప్పేసి అనుకోకండి, దాని గురించి కూడా వస్తారనమాట. అయితే 1 డైమెన్షన్ అరే అనేది ఇలా ఉంటుంది. మళ్ళీ 2 డైమెన్షన్ అరే ఏ విధంగా ఇండెక్సెస్ని స్టోర్ చేస్తుంది అంటే ఇలా స్టోర్ చేస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, 1 డైమెన్షన్ అరేకి నీకు నార్మల్గా రోస్ అండ్ కాలమ్స్ ఉండదు అనుకోండి, ఎందుకంటే ఒకటే ఉంటుంది డైమెన్షన్. ఇప్పుడు మల్టిపుల్ అంటే 2 డైమెన్షన్కి వచ్చినాం. 2 డైమెన్షన్కి వచ్చినప్పుడు నీకు ఒకటి రో ఉంటుంది, ఇంకోటి కాలం ఉంటుంది కదా. సో ఆ రోస్ కాలమ్స్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. అయితే రోస్ కాలమ్స్ తీసుకున్నట్లయితే సింపుల్గా చూడండి, ఇటు పక్క ఉన్నవన్నీ రోస్ అనమాట. రోస్, ఓకే,
ఇటు పక్క ఉన్నాయంటే కాలమ్స్, రోస్, కాలమ్స్. ఓకే, అయితే ఫస్ట్ కాలం 0, కాలం 0, కాలం 1, కాలం 2 ఇది. నెక్స్ట్ రోస్ వచ్చేసరికి రో 0, రో 1, రో 2 ఇలా ఉంటుంది. అయితే నీకు 2 డైమెన్షన్లో ఎలా స్టోర్ అవుతుందో చూడండి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డేటా ఉందనుకోండి, డేటా రాస్తున్నాను చూడండి, సింపుల్గా ఇక్కడే రాస్తున్నాను. ఈ విధంగా డేటా ఉంది. ఓకే, ఈ విధంగా డేటా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఉందనుకోండి. సో ఇలా ఎలా చెప్పుకోవచ్చు సింపుల్గా అంటే, ఇందాకనే చెప్పిన ఇది వచ్చేసరికి రోస్, ఇవి వచ్చేసరికి కాలమ్స్. 0 రో, 1 రో, 2 రో. ఓకే, 0 కాలం, 1 కాలం, 2 కాలం ఈ విధంగా తీసుకున్నప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనేది ఎక్కడ ఉంది అంటే, 1 అనేది ఎక్కడ ఉందంటే నీకు సింపుల్గా ఎట్లా ఉంది, ఎలా ఉంది అంటే ఇది 0 రో దగ్గర 0 కాలం దగ్గర నాకు 1 అనేది స్టోర్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2 అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే 0 రో దగ్గర 1 కాలం దగ్గర 2 అనేది స్టోర్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి నీకు 3 ఎక్కడ స్టోర్ అవుతుందంటే 0 రో దగ్గర 2 అనే కాలం దగ్గర నీకు ఇదైతే స్టోర్ అయ్యింది. ఓకేనా. 4 వచ్చేసరికి 1 రో దగ్గర 0 కాలం దగ్గర స్టోర్ అయ్యింది. 5 వచ్చేసరికి నీకు 1 రో దగ్గర 1 కాలం దగ్గర స్టోర్ అయ్యింది. 6 వచ్చేసరికి 1 రో దగ్గర 2 కాలం దగ్గర స్టోర్ అయ్యింది. ఓకే, 7 వచ్చేసరికి 2 రో దగ్గర 0 కాలం దగ్గర స్టోర్ అయ్యింది. 8 వచ్చేసరికి 2 రో దగ్గర 1 కాలం దగ్గర స్టోర్ అయ్యింది. 9 వచ్చేసరికి 2 రో దగ్గర 2nd కాలం దగ్గర స్టోర్ అయ్యింది. ఈ విధంగా మనము ఈ విధంగా అయితే రాసుకుంటాము. ఓకేనా. సో ఇది 2 డైమెన్షనరీ యొక్క ఇండెక్స్ ఈ విధంగా రాసుకొని మనము కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 యాక్సెస్ చేయాలంటే నేను ఎలా చేయాలి, ఈ విధంగా ఇక్కడ చూడండి, 9 ఉంది కదా, ఇది 0 1 2 వచ్చేసరికి 2 కాబట్టి 2 2 ఇచ్చేసేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇలా చేస్తాం. అయితే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 అనమాట. ఓకే, ఇక్కడ 2. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే, ఇప్పుడు నువ్వు 9 యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2. సో ఇది యూజ్ చేస్తాం, ఇది యూజ్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 యూజ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 యూజ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకుంటావు. ఫర్ 3 యూజ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకుంటావు. సో 7 యూజ్ చేసుకోవాలంటే 7 యాక్సెస్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకుంటాం. ఇట్లా మనము నార్మల్గా అయితే 2 డైమెన్షన్ ఒక యూజ్ చేసుకుంటాం అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అరేస్ అనేది మీకు ఎలా ఉంటుందంటే కాంటిజియస్ మెమరీ లొకేషన్ ఆర్ అలొకేషన్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఓఎస్ తెలుసుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుంటే అక్కడ కాంటిజియస్ అండ్ నాన్ కాంటిజియస్ గురించి మాట్లాడతాం. ఓకేనా. కావాలంటే మన ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, మీకు ఓఎస్ గురించి ఒక 5 to 6 అవర్స్ టోటల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేసిన, అక్కడ మీరు చూసినంత క్లారిటీ అవుతుంది. మీరు బేసిక్గా ఎందుకు ఇది ఉంటుందంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్కి ఈ కాంటిజియస్ మెమరీ అలొకేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇది అరేస్ సంబంధించిన టోటల్ థియరీ పార్ట్. సో ప్రతి పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ మీకు ప్రాక్టికల్ పార్ట్ అనేది దుమ్ము లేపేద్దాం. సో ఎంతవరకు మీకు కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేసి, అండ్ అదేవిధంగా కామెంట్ రూపంలో మీరైనా ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పండి అరే సంబంధించింది, అది మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇందాక మీరు అరేకి సంబంధించిన టోటల్ థియరీ పార్ట్ అయితే చూసారు కదా, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అరే డెఫినేషన్ వచ్చేసరికి సింపుల్గా మీరు ఇందాకనే చూసిండ్రు, లైక్ మరొకసారి అయితే రివైజ్ అయితే చేస్తాను. అరేస్ ఆర్ ఫండమెంటల్ స్ట్రక్చర్స్ ఇన్ జావా దట్ అలో హస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సో అక్కడ చెప్పాను నేను, మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని మనం అరే అని చెప్తాం అనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్ జావా ఆల్ అరేస్ ఆర్ డైనమికలీ అలికేటెడ్ అనమాట. ఎందుకంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒకసారి లైక్ డైనమిక్గా కాకుండా అలికేట్ చేయడం ఎందుకు కుదరదు అంటే, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అరే తీసుకొని దాని డేటా ఇన్సర్ట్ చేస్తే ఏమైందంటే డైనమిక్గా ఆ యొక్క అలికేషన్ అనేది డేటా అనేది పెరుగుతుంది కాబట్టి మెమరీ కూడా పెరుగుతుంది అనమాట. సో అందుకోసమే దీన్ని ఏమంటామంటే డైనమికలీ అలికేటెడ్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే అరేస్ మే బి స్టోర్డ్ ఇన్ కాంటిజియస్ మెమరీ అని చెప్పినాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లైక్ కంటిన్యూస్గా ఒక మెమరీలో అయితే స్టోర్ అవుతుంది అరేస్ అనేది అక్కడ మాట్లాడినట్లయితే. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సిన్స్ అరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా వీ కెన్ ఫైండ్ దేర్ లెంత్ యూజింగ్ ది ఆబ్జెక్ట్ ప్రాపర్టీ లెంత్
దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ C++ వేర్ వీ కెన్ ఫైండ్ లెంత్ యూజింగ్ ఆఫ్ సైజ్ ఆఫ్ అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వేరే లాంగ్వేజెస్లో మనం సైజ్ ఆఫ్ యూజ్ చేసుకుని ఆ అరే లెంత్ అనేది కనుక్కుంటాం కదా. ఇక్కడ ఏంటంటే లెంత్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అరే యొక్క సైజ్ అయితే మనం కనుక్కుంటాం అనమాట. అది ఎలా కనుక్కోవాలో కూడా నేను చూపిస్తాను, మన దగ్గర ఉంది దాని కోడ్ కూడా. నెక్స్ట్ వచ్చి సిన్స్ అరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా వీ కెన్ ఫైండ్ ద లెంత్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ ఇందాక నేను చెప్పాను కదా అది. నెక్స్ట్ జావా అరే వేరియబుల్ కెన్ ఆల్సో బి డిక్లేర్డ్ లైక్ అదర్ వేరియబుల్స్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదా లైక్ మిగతా వేరియబుల్స్ ఏ విధంగా అయితే డిఫైన్ చేసుకుంటున్నామో ఇది కూడా అంతే అనమాట. కాకపోతే ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పిన. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ డేటా స్ట్రక్చర్ వేర్ ఈచ్ డేటా ఎలిమెంట్ కెన్ బి యాక్సెస్ డైరెక్ట్లీ బై ఓన్లీ యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ నెంబర్. సింపుల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఒక బిర్యానీలో లైక్ డిఫరెంట్ బిర్యానీలో చెప్పి యాక్సెస్ చేసినాం కదా, 0 ఇండెక్స్ ఇచ్చి అట్లా సింపుల్గా ఒక ఇండెక్స్ ఇచ్చి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ది వేరియబుల్స్ ఇన్ ద అరే ఆర్ ఆర్డర్డ్ అండ్ ఈచ్ యాజ్ ఇండెక్స్ బిగినింగ్ విత్ 0. సో 0తో స్టార్ట్ అవుతుంది, n-1తో ఎండ్ అవుతుంది అని చెప్పేసి నేను అక్కడ కూడా చెప్పిన. సో సేమ్ అదే విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది అరే యొక్క డెఫినేషన్. సో అరే యొక్క డిక్లరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందాక మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించిన సింగిల్ డైమెన్షన్ అరేకి అండ్ మల్టీ డైమెన్షన్ అరేకి అండ్ అదేవిధంగా 2 డైమెన్షన్ అరేకి ఏ విధంగా డిఫైన్ చేసుకుంటామని చెప్పేసి. సో మెథడ్ 1 ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. డేటా టైపు, వేరియబుల్ నేము, స్క్వేర్ బ్రాకెట్స్ డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డేటా టైపు, స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ వేరియబుల్ నేమ్తో డిఫైన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే, ఇలా రెండింటిలో ఏది కూడా చేసుకున్నా పర్లేదు. ఓకేనా. సో సింపుల్గా టైప్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఏ టైప్ అయినా తీసుకోవచ్చు, ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. అండ్ అరే నేమ్ అనేది అక్కడ వేరియబుల్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే. సో ఇది ఈ విధంగా అయితే మనమైతే డిక్లరేషన్ అయితే చేసుకుంటాము. సో ఇది సేమ్ యాజ్ ఏదంటే ఇంతకుముందు మీకు థియరీలో చెప్పినట్లే. ఓకేనా. సో ఇది అరే డిక్లరేషన్ అండ్ దానికి సింటాక్స్. అరే ఎట్లా క్రియేట్ చేస్తామో చూద్దాం. సింపుల్గా ఎట్లా క్రియేట్ చేస్తామని చెప్పిన ఇక్కడ చూడండి, ఈ సేమ్ ఇదే కొన్ని కాపీ చేసి మీకు ఇక్కడ పేజ్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ పేజ్ చేస్తాను. సింపుల్గా ఇదేంటి, ఇంట్. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు ఇదేంటంటే నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే నేను ఎవ్రీ ఎలిమెంట్ కామాతో సపరేట్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ కామాతో సపరేట్ అవుతుంది అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మనం అయితే మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా మనం డిక్లరేషన్ తీసుకుంటాం. డిక్లరేషన్ అని అంటాము, లేకపోతే ఇన్స్టాంటేషన్ అంటాము, లేకపోతే ఇన్స్టలేషన్ కూడా అని చెప్తాం. ఏదైనా కూడా ఒకటే. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ విధంగా డిక్లేర్ అయితే చేసుకుంటామని చెప్పిన. నెక్స్ట్ మనకి యాక్సెస్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను అనమాట. సో ఇది టోటల్గా మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ కోడ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను, చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎవ్రీథింగ్ కూడా. సో ఈ విధంగా పేస్ట్ చేసినట్లయితే సింపుల్గా ఇక్కడ ఏముంది చూడండి, ఒక అరే తీసుకున్నాను, ఇంట్ అరే తీసుకున్నాను. లైక్ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ ఈస్ కాల్డ్ అరే అని చెప్పిన కదా. సో ఈ అరేలో మనకి 33, 3, 4, 5 అనేది నా యొక్క ఎలిమెంట్స్ అనమాట. సో ఇది ఈ విధంగా దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే మన యొక్క అరే డిక్లరేషన్ అని చెప్పుకోవచ్చు. డిక్లరేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక అరే యొక్క డిక్లరేషన్. సో ఇది యాక్సెసింగ్ ఆఫ్ ఏ ఎలిమెంట్ అనమాట. ఇక్కడ ఇదేం చెప్పుకోవచ్చు అంటే యాక్సెసింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. యాక్సెసింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే నేను 0ని ఒక ఇండెక్స్ని యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి ఇదేంటి, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో అరేస్ డాట్ ఇది కదా మన ఒకటి ఫైల్. ఫస్ట్ రన్ చేసి అవుట్పుట్ చూద్దాం మనకి ఎంత వస్తుందో. సో ఫస్ట్ కంపైల్ చేయాలి కదా, జావా సి అరేస్. ఓకే, అరేస్ EX డాట్ జావా. ఓకే, రన్ చేస్తే కంపైల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జావా అరే. ఓకే, సో ఇది మన యొక్క ఏంటి రన్ ఫైల్ అనమాట. సో రన్ చేస్తే చూడండి 33 అయితే వచ్చిందనమాట అవుట్పుట్. సో ఇన్ కేస్ నేను ఈ యొక్క 3ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను, సింపుల్గా ఏం చేస్తానంటే 1 అయితే ఇస్తాను అనమాట ఇండెక్స్. సో 1 ఇవ్వడం వల్ల ఏమైందంటే నీ యొక్క లైక్ ఈ 1 ఇండెక్స్లో ఏముంది 0, 1 కాబట్టి 3 అనేది అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ రన్ చేసి అయితే చూపిస్తాను మీకు సింపుల్గా వచ్చి. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసి నేను మళ్ళీ ఒకసారి కంపైల్ చేసిన వెంటనే మళ్ళీ ఏం చేసినంటే రన్ చేస్తే 3 నుండి నాకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే మనం చేస్తాం అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 5 నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇంత 0, 1, 2, 3. ఓకే, 3 ఇస్తే నాకు ఏమైంది 5 అయితే అవుట్పుట్ రావాలి. సో 0, 1,
2 3. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం అరేస్లోని ఎలిమెంట్ని ఇండెక్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సింపుల్గా ఈ విధంగా ఇచ్చి నేను కంపైల్ చేసిన, దాని తర్వాతకి రన్ చేస్తే 5 అనేది అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఒక అరేని డిక్లేర్ చేసుకొని, అదేవిధంగా మనం దానిలోకి డేటాను కూడా పాస్ చేసుకొని, అదేవిధంగా మనం ఆ డేటాని యాక్సెస్ కూడా చేసుకుంటున్నాం. ఏంటంటే సింగిల్ డైమెన్షన్ అరే అనమాట. ఓకేనా, సింగిల్ డైమెన్షన్ అరే యొక్క కోడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చూద్దాం. ఇందాక యాక్సెస్ ఎలిమెంట్ కదా, చేంజ్ ఆఫ్ అరే ఆఫ్ ఎలిమెంట్, చేంజ్ అవుతుంది ఆ ఎలిమెంట్ అనేది చూద్దాము. ఓకే, సో ఇది కాపీ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను 4th వన్ కూడా. సో సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఓకే, ఇక్కడ మన విఎస్ కోడ్కి వచ్చేసి విఎస్ కోడ్లో ఈ విధంగా మనం ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. ఓకే, సింపుల్గా ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసిన. సరే, సో సింపుల్గా చూడండి, ఇది నా యొక్క అరే యొక్క వేరియబుల్. దానిలో డేటా 33, 3, 4, 5 అయితే ఉంది. సో బిఫోర్ కన్నా ముందు నా డేటా ఎలా ఉండేదంటే నార్మల్గా ఈ విధంగా 33 అయితే ఉంది బిఫోర్ కన్నా ముందు. సో 33 ఉంటుంది అనమాట. 0లో ఏముంది, 33 ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం కదా. సో మనం ఇక్కడ చేంజ్ ఏం చేస్తున్నాం అంటే 0 ఒక ఇండెక్స్ దగ్గర 1,322 అనేది చేంజ్ చేయమని చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇండెక్స్ చెక్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇక్కడ నీకేం రావాలి, ఏ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 0 అని చెప్పి తీసుకుంటే ఇక్కడ నీకు ఏమైనా రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 33 అని చెప్పేసి రావచ్చు. ఓకేనా, సో అయితే నువ్వు ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసినావు కాబట్టి, అసైన్ చేసినావు కాబట్టి నీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే అవుట్పుట్ సింపుల్గా ఏ ఆఫ్ 0 అనేది నీకు ఇక్కడ 1,322 అనేది వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకేనా, సో ఒకసారి రన్ చేసి అయితే చూద్దాము. అంటే దీని ఏంటంటే ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం అంతే ఇక్కడ సింపుల్గా. సో మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ రన్ అయితే చేస్తున్నాను. సింపుల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కంపైల్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి, నాకు బిఫోర్ 33 వచ్చింది, ఆఫ్టర్ 1,322 వచ్చింది అనమాట. అంటే ఓన్లీ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని నాకు కావాల్సిన ఎలిమెంట్ అరేస్లో నేను చేంజ్ చేసుకోగలుగుతున్నాను. ఓకేనా, సో ఇది చేంజింగ్ ఆఫ్ అండ్ అరేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మిగతా టాపిక్స్ కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. చూడండి, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లెంత్ ఎట్లాగా అనుకోవాలి అంటే ఇందాక చెప్పాను కదా లెంత్ కూడా అనుకోవచ్చు అని చెప్పి, లెంత్ ఎట్లాగా అనుకోవాలో చూద్దాం. నేను ప్రాక్టికల్ పార్ట్లో చూపిస్తాను చెప్పిన లెంత్ ఎట్లాగా అనుకోవాలని చెప్పేసి. ఇక్కడ లెంత్ ఎట్లాగా అనుకోవాలో కూడా చూద్దాము. సింపుల్గా ఈ విధంగా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టోటల్ కోడ్ అయితే ఇచ్చేసినాము. ఓకే, టోటల్ కోడ్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్గా 33 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 4 తీసుకున్నాం, 5 తీసుకున్నాం. ఇది ఒక నా యొక్క డేటా అంతా కూడా దీనిలో స్టోర్ చేసుకున్నాను. లెంత్కి మనం ఏమి యూజ్ చేస్తున్నాం అంటే లెంత్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఏ డాట్ లెంత్ అంటే ఇక్కడ ఉన్నది ఏంటి, అరే యొక్క లెంత్ మనం కనుక్కున్నట్లయితే యాక్చువల్ లెంత్ ఎంత ఉంటుంది, 1 2 3 4. మన లెంత్ అనేది 4 అనేది అవుట్పుట్ రావాలి. సో ఈ లెంత్లో స్టోర్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే లెంత్ అనేది ప్రింట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఒకసారి రన్ చేసి అయితే చూద్దాము, లెంత్ యొక్క అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, సింపుల్గా ఈ విధంగా కంపైల్ చేసిన తర్వాతకి రన్ చేసిన అయితే లెంత్ అయితే నాకైతే 4 అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా లెంత్ అనేది యూజ్ చేసుకొని మన అరే యొక్క లెంత్ అనేది మనము తెలుసుకోవచ్చు. ఇది అరేస్లోని లెంత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఏదో చూద్దాం. ఓకేనా, ఇది అరేస్ సంబంధించిన లెంత్ కదా. సో ఇప్పుడు ఇంతవరకు అయితే మనం అరే అంటే ఏంది, అరేని ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి, ఓకే అది క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాతకి అరేస్లోని ఎలిమెంట్స్ పాస్ చేసిన తర్వాత ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి యూజింగ్ ఇండెక్స్, దాని తర్వాతకి యూజింగ్ ఇండెక్స్ ద్వారానే మనం అరే ఎట్లా చేంజ్ చేసుకోవాలి డేటా అనేది, దాని తర్వాతకి అరే యొక్క లెంత్ ఎట్లా అనుకోవాలని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ అరేస్. సో టైప్స్ ఆఫ్ అరేస్ మీకు ఆల్రెడీ చెప్పినాను. సింగిల్ డైమెన్షన్ అరే ఉంటుంది, మల్టీ డైమెన్షన్ అరే ఉంటుంది, టూ డైమెన్షన్ అరే కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పినా కదా. సో సింగిల్ డైమెన్షన్ అరే అంటే ఏంది, సింపుల్గా దెర్ ఆర్ ది మస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ అరేస్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ లీనియర్ ఆర్డర్. ఓకే, సింపుల్గా లీనియర్ ఆర్డర్లో స్టోర్ చేసినట్లయితే అదొక సింగిల్ డైమెన్షన్ అరే అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ అనేది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 2 డైమెన్షన్ అరే మీరు చూసినట్లయితే, సో దానికన్నా ముందు ఒకసారి కోడ్ చూడండి. ఇక్కడ కోడ్ చూడండి, ఇది ఏంటంటే సింపుల్గా మీకు ఏంటంటే సింగిల్ డైమెన్షన్ అరే అనమాట. ఈ విధంగా ఉన్నట్లయితే నీకు సింగిల్ డైమెన్షన్ అరే కింద మాట్లాడచ్చు. అండ్ 2 డైమెన్షన్ అరే ఏంటంటే అరేస్ విత్ మోర్ దెన్ 1 డైమెన్షన్ ఇస్ నథింగ్ బట్ 2 డైమెన్షన్ అరే. సో 2 డైమెన్షన్ అరేలో మీకు మెట్రిక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ మెట్రిక్స్లో 2 డైమెన్షన్ అరే మీరు ఒకసారి కోడ్ అయితే చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, రోస్ అండ్ కాలమ్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 2 ఉంటే 2 డైమెన్షన్ అరే అని చెప్పేసి చెప్పినాను మీకు బోర్డు మీద కూడా. సో ఈ విధంగా డేటా కూడా ఇచ్చి చూపించిన అనమాట. అంటే ఇదేంటి 0 రో 0 కాలం, ఇది చెప్పాను కదా మీకు ఇందాక 0 రో 0 కాలం, 0 రో 1 కాలం, 0 రో 2 కాలం అని చెప్పేసి అట్లా అనమాట. ఇదేంటి నార్మల్గా 1 రో 0 కాలం, ఇదేంటి 1 రో
1 రో 1 కాలం అండ్ అదేవిధంగా ఏంటంటే 1 రో లైక్ సెకండ్ కాలం అని చెప్పి చెప్పినా కదా, అట్లా ఇది 2 డైమెన్షన్ ఇట్లా తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో అది దీని తర్వాతకి మీకు ఇంకా చూపిస్తాను క్లారిటీగా. ఇది క్లోజ్ చేసేద్దాం అండ్ ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ మల్టీ డైమెన్షన్ అది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. లైక్ మల్టిపుల్ తీసుకుంటాము. ఓకే, 3D అని కూడా చెప్తాము. 3D కానీ 4D కానీ 5D కానీ 6D కానీ ఏదైనా కూడా మల్టీ డైమెన్షన్ అరే కిందకి వస్తుంది. సో ఇట్లా న్యూ ద్వారా క్రియేట్ చేసుకుంటాము. నేను మీకు అక్కడ చెప్పలేదు కానీ న్యూ కూడా యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఈ విధంగా కూడా సింటాక్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మల్టీ డైమెన్షన్ అరే అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ అరేస్ చూద్దాం. ఇందాక లైక్ సింగిల్ డైమెన్షన్ అరే గురించి మాట్లాడినాం కదా. సో ఒకసారి మల్టీ డైమెన్షన్ అరే గురించి కూడా మాట్లాడతాను. సో 1 డైమెన్షన్ అరే గురించి చూడండి ఇక్కడ సింపుల్గా. సో నేను అక్కడ కోడ్ ఆల్రెడీ ఉంది. ఆ కోడ్ మీకు తీసుకొని వచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా లైక్ టోటల్గా 1 డైమెన్షన్ వర్క్ అవుతుందని చెప్పేసి. ఎగ్జాంపుల్ కూడా చూపించిన, మళ్ళీ ఒకసారి చూపిస్తాను 1 డైమెన్షన్ ఎట్లా వర్క్ అవుతుందని చెప్పేసి. ఓకేనా. సింపుల్గా ఇక్కడ కోడ్ అయితే పే చేసి ఎవ్రీథింగ్ నీట్గా మీకు ఎండ్ టు ఎండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ నువ్వు అరే డిక్లేర్ చేసుకోవాలంటే సింపుల్గా ఇది యూజ్ చేస్తావు. సింపుల్గా ఏం చేయాలి, ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ అరే నేమ్. అక్కడ నీ నేమ్ రాసుకోవచ్చు, నా నేమ్ రాసుకోవచ్చు, ఏ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా. ఇలా అయినా రాసుకోవచ్చు. వన్ థింగ్ లేదు అంటే రాసుకోలేను అంటే నువ్వు ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సింపుల్గా అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చెప్పేస్తే నీకు 5 మెమరీకి 5 ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవడం కోసం నీకు మెమరీ అనేది అలికేట్ అవుతుంది అరేస్కి. ఓకేనా. సో ఈ విధంగా కూడా నువ్వు తీసుకోవచ్చు. సో ఎవ్రీ ఎలిమెంట్ 5 ఉన్నాయి కాబట్టి 5 అంటే ఏంది, n-1 4 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 0లో 10 అసైన్ చేస్తున్నాము, 1లో 20 అసైన్ చేస్తున్నాం, 2లో 30 అసైన్ చేస్తున్నాం, 3లో 40 అసైన్ చేస్తున్నాం, 4లో 50 అసైన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ఇలా ఎలా స్టోర్ అవుతుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అరే అంటే ఇంట్ కాబట్టి ఇది ఇంట్ ఆఫ్. ఓకే, ఇంట్ ఆఫ్ ఈ విధంగా తీసుకున్నా కూడా మనం ఓకే ఈ విధంగా తీసుకుంటే ఓకే. సో అరే ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే 10, 20, 30, 40, 50 ఈ విధంగా తీసుకొని ఇక్కడ సెమీకోలన్ వస్తుంది. ఈ విధంగా మనం అయితే ఇంటర్నల్గా ఈ విధంగా ఇలా స్టోర్ అవుతుంది అనమాట ఈ కోడ్. ఇదంతా కూడా ఓకేనా పంపిస్తున్నాం. యాక్చువల్గా ఇది ఎంటీ అరే కింద తీసుకోవచ్చు. ఎంటీ అరేకి డేటా ఈ విధంగా పాస్ చేసి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే యాక్సెస్ చేస్తున్నాం. ఎట్లా యాక్సెస్ చేస్తున్నాం చూడండి సింపుల్గా. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఐలో i ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, ఫస్ట్ i ఈక్వల్ టు 0 ఉంది. మళ్ళీ ఏమంటున్నామంటే i అనేది గ్రేటర్ దెన్ ఐ అనేది లెస్ దెన్ అరే ఆఫ్ లెంత్ అని అంటున్నాం అనమాట. అంటే అరే యొక్క లెంత్ ఉంది ఇక్కడ ఎంత ఉంది, 1 2 3 4 5. అరే లెంత్ ఎంత 5 అనమాట. లెంత్ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకుందాము. ఓకే, లెంత్ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకున్నాము. సో ఇదేంటి యాక్చువల్గా i అనేది i ఈక్వల్ టు 0 అండ్ అదేవిధంగా అరే లెంత్ ఎంత 5 అనేది ఎంత మనకి 0 అనేది లెస్ దెన్ 5 అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇస్ కండిషన్ ట్రూ. దాని తర్వాత ఏం అవ్వాలి, i ప్లస్ ప్లస్ అవ్వాలి అంటే ఏంటి, నార్మల్గా ఇది అయిపోయిన తర్వాతకి i ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఓకే, i ఈక్వల్ టు 1 అవుతుంది. అట్లా ఎవ్రీ టైం నీకు లూప్ అయితే ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 0 ఉంది కాబట్టి ఇక్కడ నీకు ఫస్ట్ ఏం ప్రింట్ కావాలి, ఇక్కడ మనకు అనుకున్న ప్రకారం అయితే అరే ఆఫ్ 0 ఎంత 10 అది ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ప్లస్ ప్లస్ అయింది కాబట్టి i అనేది 1 అవుతుంది. 1 కూడా మళ్ళీ చెక్ చేస్తుంది అనమాట. 1 చెక్ చేసినప్పుడు i ఈక్వల్ టు 1 అవుతుంది. దాని తర్వాతకి 1 లెస్ దెన్ 5 అంటే ఎస్, కండిషన్ ట్రూ. అప్పుడు ఇది ఏమవుతుంది 2 అవుతుంది. సో అరే ఆఫ్ 1 అంటే ఎంత మనకున్నది 20. ఓకే, 20. అట్లా మనకి ఏమైందంటే ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నీకు అరే ఆఫ్ 2 అయింది కాబట్టి లైక్ ఇది 2 అవుతుంది. ఓకే, ఇది 2 అవుతుంది. దాని తర్వాత 2 లెస్ దెన్ 5 అదేవిధంగా ఇక్కడ 3. నెక్స్ట్ ఏమవుతుందంటే 2 అయింది కాబట్టి అరే ఆఫ్ 2 అంటే ఎంత 30 ఇక్కడ. ఓకేనా, 30. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే i అనేది ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఇక్కడ i ఈక్వల్ టు 3. దాని తర్వాతకి 3 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ. దాని తర్వాతకి ఇక్కడ మళ్ళీ ఇది 4 అవుతుంది. సో నీకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే మళ్ళీ అగైన్ ఇక్కడ సింపుల్గా 40 అని చెప్పేసి వచ్చేస్తుంది. దాని తర్వాతకి ఏంటంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి i ఈక్వల్ టు 4 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ. దాని తర్వాత ఏంటంటే i ఈక్వల్ టు ఇక్కడ 5 అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా ఏమైంది లాస్ట్కి ఇది నీకు అవుట్పుట్ 50 వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ కండిషన్ ట్రూ కాదు, ఎందుకంటే i ఈక్వల్ టు 5 అవుతుంది. 5 లెస్ దెన్ 5 కండిషన్ ఫాల్స్ అన్నప్పుడు నీకు ఏమైందంటే నీ యొక్క ఫర్ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. సో
నీకేమైందంటే టోటల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ లెంత్ని యూజ్ చేసుకొని ఇండెక్స్ ద్వారా యాక్సెస్ అవుతుంది. యాక్సెస్ అయ్యి టోటల్గా నీకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో 10, 20, 30, 40, 50 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఒక సింగిల్ డైమెన్షన్ అరే ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం, దాని డేటాని ఏ విధంగా పాస్ చేసుకుంటాం, దాని ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం యాక్సెస్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూసినాము. దాని ఒకసారి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. ఓకేనా. సో ఒకసారి నేనైతే కంపైల్ అయితే చేస్తున్నాను కోడ్. కంపైల్ చేసిన తర్వాత రన్ అయితే చేస్తున్నాను. సో రన్ చేసినైతే మీరు అక్కడ చూడండి, ఎలిమెంటెడ్ ఇండెక్స్ 0 వచ్చేసరికి మనకు 10 అని ఉంది, ఎలిమెంటెడ్ ఇండెక్స్ 1 = 20 ఉంది, ఎలిమెంటెడ్ ఇండెక్స్ 2 = 30 అని ఉంది, ఎలిమెంటెడ్ ఇండెక్స్ 3 వచ్చి 40 ఉంది, ఎలిమెంటెడ్ ఇండెక్స్ 4 వచ్చేసరికి 50 ఉంది. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ ఉపయోగించుకొని మనం మన యొక్క ఇండెక్స్ యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం, మన ఎలిమెంట్స్ని ఏ విధంగా ప్రింట్ చేసుకుంటాం అనేది మనం ఇప్పుడు చూసినాం. ఓకేనా. ఇది సింగిల్ డైమెన్షన్ అరే మాత్రమే, ఓన్లీ 1 డైమెన్షన్ అరేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ 2 డైమెన్షన్ సంబంధించి కూడా చెప్తాను చూడండి. సో ఇది సింగిల్ డైమెన్షన్ అరేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా కామెంట్ పెట్టేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న వేరియబుల్ని కూడా నేనేం చేస్తున్నట్టే కామెంట్ పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 2 డైమెన్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో 2 డైమెన్షన్ ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. 2 డైమెన్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో 2 డైమెన్షన్ ఏ విధంగా డిక్లేర్ చేసుకుంటే ఎలా చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తాను అనమాట. సో బేసిక్గా 2 డైమెన్షన్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటుంది. సో మీకు రోస్ అండ్ కాలమ్స్ అనేది పక్కాగా ఐడియా ఉండాలి. ఎందుకంటే రోస్ అండ్ కాలమ్స్ తెలియకపోతే మీకు 2 డైమెన్షన్ అరే అనేది అర్థం కాదు. ఓకేనా. సో ఒకసారి అయితే చూద్దాం. కోడ్ అయితే కాపీ అయితే చేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సింపుల్గా. ఓకేనా. సింపుల్గా 2 డైమెన్షన్ అరే అయితే తీసుకున్నాను. నేను చెప్పాను 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అది పక్కాగా 2 డైమెన్షన్ అరే అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే 2 డైమెన్షన్ అరేలో నాకు ఎంత కావాలి అంటే, ఇది రో అనుకుందాం, ఇది కాలం అనుకుందాం, నాకు 3 రోస్ కావాలి, 3 కాలమ్స్ కావాలి అని చెప్పేసి నేను న్యూ అనేది యూజ్ చేసుకొని కీవర్డ్ నేను మెమరీ అయితే అలొకేట్ చేసేసుకున్నాను ఆ రోస్కి. ఓకేనా. సో చెక్ చేసుకున్నట్లయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది లైక్ మొత్తం కూడా కామెంట్ పెట్టేస్తాను. కామెంట్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా. ఎందుకంటే లెంత్ తెలియాలి కదా నాకు ఎంత ఉందని చెప్పేసి, లైక్ ఎంత లెంత్ వచ్చిందని చెప్పేసి చెక్ చేసుకుంటే నాకు అర్థమవుతుంది, క్లారిటీ అయితే వస్తుంది. సో సంథింగ్ గెట్టింగ్ ఎర్రర్ వస్తుంది, చూద్దాము. ఓకే. సో దానికన్నా ముందు ఫస్ట్ అవుట్పుట్ చెక్ చేసుకుందాం మొత్తం ఒకసారి, దాని తర్వాత చూద్దాము ఎర్రర్ మనకి బయటపడేస్తుంది. ఓకే. ఇది మనకి బేసిక్గా ఇది ఉంది కదా, ఇది తీసేద్దాం. ఇది తీసేసి ఇప్పుడు కామెంట్ పెట్టేద్దాం. ఓకే. సో ఇది కామెంట్ అయితే పెట్టేసిన, లాస్ట్ ఇక సంథింగ్ ఏదో క్లోజ్ చేయలేదు అని ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇది డన్. సో ఒకసారి రన్ అయితే చేస్తున్నాను. ఏంటిది మల్టీ డైమెన్షన్ కదా, నెక్స్ట్ 2 డైమెన్షన్ కదా. సో కంపైల్ చేసి రన్ అయితే చేస్తున్నా. సో రన్ చేస్తే చూడండి, ఇందాకనే చెప్పిన 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయని చెప్పేసి లెంత్ చెక్ చేసుకుంటే 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో దాని తర్వాతకి డేటాని మనం దానికి ఎట్లా పాస్ చేయాలి అంటే ఈ విధంగా ఈ లైన్లో పాస్ చేసినాం అనమాట. ఎట్లా పాస్ చేసినాం సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ అరే ద్వారా పాస్ చేసినాం సింపుల్గా. ఓకేనా. సో ఇక్కడ ఏఆర్ఆర్ అని చెప్పి తీసుకున్నాం కదా, సింపుల్గా ఇది కూడా తీసేస్తాను, ఇంకా మీకు అర్థమవుతుంది, ఇందాక ఫాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి. సో ఇక్కడ ఇది రోస్ ఇది కాలమ్స్ అనుకుంటే ఈ విధంగా డేటా తీసుకున్నాం అనమాట. చూడండి, కర్లీ బ్రేసెస్లో కూడా కర్లీ బ్రేసెస్ తీసుకున్నాం, అందుకే డేటా అనేది ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. 279 ఓకే 361 749 అనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి ఇక్కడ నెస్టెడ్ ఫర్ యూజ్ చేసినాం. ఎందుకు నెస్టెడ్ ఫర్ యూజ్ చేసినామంటే ఒక ఫర్ అనేది మీకు నార్మల్గా ఇండెక్స్ని చూస్తుంది, దాని తర్వాత ఇంకో ఫర్ అనేది ఇక్కడ కూడా ఇండెక్స్నే చూస్తుంది. బట్ ఏమవుతుందంటే ఒక ఫర్ యూజ్ చేసుకొని పైన ఫర్ యూజ్ చేసుకొని మనం రోస్ని పంపిస్తాం, ఇండెక్సెస్ని. ఇన్సైడ్ ఉన్న ఫర్ని నెస్టెడ్ ఫర్ని యూజ్ చేసుకొని కాలమ్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి పంపిస్తాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, సింపుల్ లాజిక్ ఎట్లా అవుతుందో ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఫస్ట్ i = 0 అని అన్నాము. ఓకే, i = 0 అని చెప్పి అన్నాము. మనం ఒకసారి దీన్ని రేజ్ అవుట్ చేద్దాం, రేజ్ అవుట్ చేస్తే అర్థమైపోతుంది. i = 0 అని ఉంది, 0<3 ఓకే 0<3 అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 0++ అన్నాం. 0++ అన్నామంటే 1 అవుతుంది అనుకుందాం. ఓకే. సో సరే, నేనైతే ఇప్పుడు నీకు ఫస్ట్ పైన ఏముంది i = 0 ఉంది. ఇప్పుడు ఇన్సైడ్ లోపలికి వచ్చింది అనమాట. లోపలికి వచ్చినప్పుడు j కూడా ఏముంటుంది, j = కూడా మనకి ఏముంటుంది అంటే 0 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ j = 0 ఉంటుంది, i = 0 అండ్ j = 0. నెక్స్ట్ వచ్చేసరికి 0<3 ఓకే 0<3 అండ్ అదేవిధంగా ఇదేంటి మళ్ళీ ఇది కూడా నీకు 1 అవుతుంది. అయితే ఫస్ట్ 0 అంటే రో 0 కాలం 0 అంటే ఏంటి 2 రావాలి అవుట్పుట్, అంతేనా? మనం ఇందాక బోర్డుని ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, అదే అనమాట. నెక్స్ట్ ఏమైందంటే నీకు ఇంక్రిమెంట్ అయ్యింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. అంటే ఇక్కడ నార్మల్గా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ARR ఆఫ్ 0 ARR ఆఫ్ 0 ఈ విధంగా, ఇది రో ఇది కాలం. సో నీకు అవుట్పుట్ అయితే ప్రింట్ అయిపోతుంది. డన్.
సరే నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకో లూప్లోకి వెళ్తుంది. ఇంకో లూప్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, I అనేది 1 అవుతుంది. ఓకే, I అనేది 1 అవుతుంది. ఇది కూడా కండిషన్ ట్రూ. ఇదేమవుతుంది అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఏమైందంటే నీకు దీని లోపలికి వచ్చేస్తుంది. దీని లోపలికి వచ్చేసరికి ఏమైందంటే నీకు ఇందాక ఇంక్రిమెంట్ అయ్యింది కదా, ఇంక్రిమెంట్ అయ్యింది కానీ నీకేమవుతుంది, ఇన్నర్ లూప్లో తిరుగుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు పైకి వెళ్తుందా, పైకి వెళ్ళదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎండ్ అవ్వలేదు, ఇన్నర్ లూప్ అనేది ఎండ్ అవ్వలేదు. కాబట్టి మీకు ఏమైందంటే యాజ్ ఈజ్గా ఇది 0నే ఉంటుంది, ఇది 0నే ఉంటుంది. ఓకే, ఇది 0నే ఉంటుంది. యాక్చువల్గా ఇది 0నే ఉంటుంది, ఇది 1 ఉంటుంది. మీకు ఏమైందంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. J1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది అనమాట. సో ఇది 2 అవుతుంది. సో అప్పుడు నీకేమవుతుందంటే ARR 0 రో అంటే నీకు రో అనేది 0నే ఉంటుంది, బట్ కాలం అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇలా ఇప్పుడు ఇది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ రావాలి కదా. సో అందుకోసం మీకు ఏమవుతుందంటే ఇది ఇక్కడ నీకు 1 అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ 2 వచ్చింది, అండ్ ఇక్కడ 2 వచ్చింది, అండ్ ఇక్కడ 3 వచ్చింది. ఓకే, 3 వచ్చింది. దాని తర్వాత నీకు ఏమైందంటే ARR ఆఫ్ సంథింగ్ ARR 0 ఇది ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఏం చెప్తామంటే ఇక్కడ 2 చెప్తాం. సో ఇది ఇక్కడ 0 రో 0 కాలం, 0 రో 1 కాలం, 0 రో. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి సెకండ్ ఆర్ మనకి 0 ఉంది కాబట్టి థర్డ్ కాలం కిందకి వచ్చేస్తుంది. 2 ఉంది, 2కి థర్డ్ కాలం కిందకి వచ్చేస్తుంది. సో ఇట్లా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 3 అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఇది 1 అవుతుంది అనమాట. ఇది 1 అవుతుంది, అండ్ ఇది 1 అవుతుంది, అండ్ ఇది 2 అవుతుంది. సో అట్లాంటప్పుడు నీకు మళ్ళీ ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్గా ఇట్లా తీసుకుందాము. నెక్స్ట్ ఎట్లా పనిచేస్తుంది అంటే సింపుల్గా ఇక్కడ సేమ్ సీక్వెన్స్ రాస్తే క్లారిటీ వచ్చింది. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇలా మనకి రో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలా అండ్ ఇలా పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఎలా పనిచేస్తుంది అంటే ఇలా వచ్చేసరికి ఇక్కడ సింపుల్గా ఓకే. సో పేజ్ చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే 2/0 అండ్ అదేవిధంగా 2/1 అండ్ ఇది 2/2 వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నీకు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇలా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్లా నీకు ఇందాక మీకు బోడీని ఎక్స్ప్లెయిన్ చేసినా కదా 0 0 0 1 0 2 1 0 2 1 1 1 2 2 0 2 1 2 2 ఈ విధంగా నీకు ప్రింట్ అయితే అవుతుంది. సో నీకు ప్రింటింగ్ కోసం అవుట్పుట్ ఒక కరెక్ట్ ఫార్మాట్లో రావడం కోసం ఈ విధంగా మనం ప్రింట్ స్టేట్మెంట్ ఎట్లా తీసుకుంటాం పైథాన్లో, ఇక్కడ మనం ఇట్లా తీసుకున్నాము. సో వన్స్ ఒకసారి ప్రింట్ అయితే చేసుకొని చూద్దాం, మన అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేసుకున్నట్టయితే మనకు ఒక క్లారిటీ కూడా వచ్చింది. సో ఒకసారి కంపైల్ అయితే చేద్దాము. సో కంపైల్ అయితే చేసిన, సో ఒక ఎర్రర్ అయితే వచ్చిందంటే మనం అన్నెసరీగా ఒకటైతే ఇచ్చినామని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది తీసేసి ట్రై చేద్దాము. సో లేకపోతే ఒకటి ఎక్స్ట్రా అయితే చేయాలి, ఎక్స్ట్రా అయితే చేసిన. సో చూసుకోవాలి. ఓకే, సో జావా సి కంపైల్ అయితే చేసిన, దాని తర్వాతకి రన్ అయితే చేసిన. చూడండి నాకు ఈ విధంగా రావడం కోసం ఇవన్నీ చేసాం అనమాట అవుట్పుట్. సింపుల్గా ఇప్పుడు మీకు ఇది అవుట్పుట్ చూసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇలా పెట్టుకొని ఓకే, ఇలా పెట్టుకొని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే 0 0 అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్గా రో 0 కాలం 0, రో 0 కాలం 1, రో 0 కాలం 2. ఓకే, రో 1 కాలం 0 అండ్ వచ్చేసరికి రో 1 కాలం 1 అండ్ వచ్చేసరికి రో 1 కాలం 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రో 2 కాలం 0, రో 2 కాలం 1, రో 2 కాలం 2. సో ఈ విధంగా మనం చేసుకొని ఏం చేస్తున్నామంటే మన యొక్క 2 డైమెన్షన్ అరే అనేది యాక్సెస్ అయితే చేస్తున్నాం బై యూజింగ్ ఇండెక్స్. ఓకేనా. సో రోస్ అండ్ కాలమ్స్ అనేది అర్థం కావాలి, ఇండెక్స్ టాపిక్ కూడా అర్థం కావాలి. దాన్ని బట్టి మీరైతే ఈజీగా ఇదైతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ గురించి అయితే మాట్లాడతాను, చూద్దాం. దానికన్నా ముందు ఇది ఒకసారి కామెంట్ అయితే పెట్టుకుందాం. మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అయితే అవుతుంది అనమాట. సో ఇదేంటంటే 2 డైమెన్షన్ అరేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఎట్లా డిక్లేర్ చేసుకుంటాం ఎట్లా అనేసి మాట్లాడినాం అనమాట. సో మీకు ఈ విధంగా చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొచ్చిన అనమాట, ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. కార్ సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చేసి కోడ్ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, పేస్ట్ అయితే చేస్తున్నాను. సింపుల్గా ఈ విధంగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాతకి స్ట్రింగ్ అనే ఒక అరే తీసుకున్నాను. కార్స్ స్ట్రింగ్ డేటా టైప్ అరే అనమాట ఇది. అయితే కొన్ని స్ట్రింగ్ సంబంధించిన వాల్యూస్ తీసుకున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ అని, BMW అని చెప్పేసి, జావా అని చెప్పేసి, హీరో అని చెప్పేసి తీసుకున్నాను.
సో బై యూజింగ్ లైక్ ఏంటంటే ఇండెక్స్ యూజ్ చేసుకొని ఫర్ లూప్ యూజ్ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటే అవుట్పుట్ అయితే తీసుకొచ్చుకుంటాను. సింపుల్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే ఎవ్రీథింగ్ నీకు ఏమైంది అంటే ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వకుండా వెళ్తుంది. లెంత్ యూజ్ చేసుకొని లెంత్ అనేది 4 ఉంది కాబట్టి ప్రతిసారి 0 ఉంది, 0 అనేది లెస్ దాన్ 4 కాబట్టి ఎవ్రీ టైం లూప్ అయిపోతూ అవుతుంది. కార్స్ అనేది ఎవ్రీథింగ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లేకపోతే BMW అని చెప్పేసి జావా అని చెప్పేసి హీరో అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది. సింపుల్ ఏం లేదు అది. ఓకేనా, ఒకసారి సింపుల్గా ఈ విధంగా ఇస్తాను. ఈ విధంగా ఇచ్చి కంపేర్ చేసినాక రన్ అయితే చేస్తున్నాను. సో రన్ చేస్తే అవుట్పుట్ చూడండి, యాక్సిస్గా రాయల్ ఎన్ఫీల్డ్ BMW జావా హీరో అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చింది. సింపుల్ అలానే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఎలా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటామంటే మీకు ఫస్ట్ సింగిల్ డైమెన్షన్కి ఎట్లా యాక్సెస్ చేసుకోవాలో చెప్పినా కదా, మరి మల్టీ డైమెన్షన్కి ఎట్లా యాక్సెస్ చేసుకుంటామంటే ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉంటుంది కాబట్టి సింపుల్గా రో ఇవ్వాలి, కాలం ఇవ్వాలి, నీకు కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఆ విధంగా ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి సింపుల్గా. ఓకేనా, సేమ్ అదే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రాగా కాలం అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మై నెంబర్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకున్నాము, ఇంటూ డేటా టైప్, దానిలో ఎలిమెంట్స్ ఇచ్చినాం అనమాట. 1 2 3 4 అని చెప్పేసి 5 6 7 అని చెప్పేసి ఇచ్చినాము. సో 1 2 ఇచ్చినాం అనమాట. అంటే 1 రో సెకండ్ కాలం నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది అని చెప్పేసి చెప్పారు అనమాట. సో దాని అవుట్పుట్ అయితే చూద్దాం. ఇట్లా 1 రో సెకండ్ కాలం ఎట్లా వస్తుంది అంటే సింపుల్గా ఇది ఎలా ఉంటుంది మీరు ఒకసారి చూడండి. సింపుల్గా ఇది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా తీసుకుంటే 1 2 3 4. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా అంటే ఎలా వస్తుంది అనేది మీకు ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాను. అంటే ఎలా బిల్డ్ అవుతుంది అది అలా ఎలా వస్తుంది అని చెప్పేసి ఇలా వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే 5 6 7 అనమాట. ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా రావడం వల్ల నీకు ఏమవుతుందంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సింపుల్గా 1 రో సెకండ్ కాలం అని చెప్తున్నాడు. అంటే ఇది 1 రో సెకండ్ కాలం అన్నాడు కాబట్టి ఇది 1 రో అనుకోండి, సెకండ్ కాలం అన్నాడు కాబట్టి ఏంది సింపుల్గా 0 1 2 అవుట్పుట్ ఎంత 7 అనమాట. సో 7 వస్తుంది అని చెప్పిన అనమాట. ఒకసారి రన్ అయితే చేసి చూద్దాము అవుట్పుట్ 7 వస్తుంది రాదో. సింపుల్గా కంపైల్ చేస్తున్నాను. ఓకే, కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. రన్ చేస్తే 7 అయితే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ని మనము సింపుల్గా ఏం చేస్తాము యాక్సెస్ చేసుకుంటాం బై యూజింగ్ ఇండెక్స్. ఓకేనా, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 2 డైమెన్షన్ అరే కూడా చేంజ్ చేసుకోవచ్చా అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం సింపుల్గా. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఈ విధంగా ఇచ్చిన. సో ఎలా చేంజ్ చేస్తున్నానో చూద్దాం సింపుల్గా. ఓకే, సో కోడ్ అయితే ఇచ్చేసాను అనమాట. సింపుల్గా నా దగ్గర 2 డైమెన్షన్ అరే ఉంది. 1 2 3 4 అనేది నా ఎలిమెంట్ అండ్ 5 6 7 కూడా నా ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ నేను 1 రోలో సెకండ్ కాలంలో 9ని మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా అక్కడ ఏం చేస్తున్నాము చేంజ్ చేస్తున్నాం. 1 రో సెకండ్ కాలం అంటే ఏంది, ఇది 1 రో సెకండ్ కాలంలో మనం సింపుల్గా చూసినట్టయితే 1 రో అంటే ఏంది, ఇది 0. ఓకే, ఇది 0, ఇది 1 కిందకి వస్తుంది. 1లో మళ్ళీ సెకండ్ అంటే ఏంది, ఇది 0, ఇది 1, ఇది 2. అంటే 7 దగ్గర 9ని రీప్లేస్ చేస్తున్నాం అనమాట. రీప్లేస్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ప్రింట్ చేసుకుంటాం. మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే ఒక ఇండెక్స్ ప్రింట్ చేసుకుంటే మనకి ఏం రావాలి, అవుట్పుట్ 9 రావాలి. ఓకేనా, సో అట్లా కాదు లేదా అవుట్పుట్ చూసుకుంటే అవుట్పుట్ కూడా చూసుకుందాం. ఓకే, సింపుల్గా అవుట్పుట్ చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది కదా. సో వెళ్ళి రన్ చేద్దాము. రన్ చేసి అవుట్పుట్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. సో కంపైల్ చేసిన తర్వాతకి రన్ కూడా చేస్తున్నా. రన్ చేసిన తర్వాతకి సో నాకు ఇక్కడ ఏమైంది చూడండి, అరేస్ని నేను ప్రింట్ చేస్తే నాకు ఒక ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక సపరేట్ ఒక డిఫరెంట్గా వచ్చింది అనమాట. ఏమొచ్చింది అంటే ఫర్ లూప్ యూజ్ చేయలేదు కాబట్టి నాకు ఒక లైక్ అడ్రస్ వచ్చింది అనమాట. ఓకేనా, సో ఫర్ లూప్ యూజ్ చేస్తే నీకు ఎగ్జాక్ట్గా మొత్తం వచ్చింది. సో ఫర్ లూప్ని యూజ్ చేసి కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఇందాక రాసినాం కదా ఫర్ లూప్, ఒకసారి ఆ ఫర్ లూప్ తీసుకొని కూడా మనం రన్ చేసి చూద్దాము. సో సింపుల్గా ఈ విధంగా వచ్చి ఈ విధంగా ఇచ్చేద్దాము. సో ఈ విధంగా ఇచ్చేసి ఇది కామెంట్ పెట్టేద్దాము. ఇది కామెంట్ పెట్టేసి ఇక్కడ కార్స్ అనే దగ్గర మనం ఏం చేసినాము మై నెంబర్స్ కదా, మై నెంబర్స్ అనేది తీసుకుందాము. సో లెంత్ని చెక్ చేసుకొని లెంత్ ద్వారా మనకైతే చూపించేస్తుంది. సో ఇది కూడా మై నెంబర్స్ ఇచ్చేసి రన్ చేసి చూద్దాము. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, సో సింపుల్గా ఇక్కడికి వచ్చి నేను అక్కడ ఫర్ లూప్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఆ విధంగా చూపించింది. ఇప్పుడు వస్తుంది చూడండి. ఒకసారి ఒకటి ఎర్రర్ అయితే వచ్చింది, లైక్ ఏంటంటే ఒకటి క్లోజ్ అయితే చేయలేదని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేసి రన్ చేద్దాము. సింపుల్గా మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాము. ఓకే, మళ్ళీ ఒకటి వచ్చింది, ఇన్ కేస్ మళ్ళీ క్లోజ్ చేయలేదేమో. ఓకే, డన్, పర్ఫెక్ట్. సో ఈ విధంగా మళ్ళీ కంపైల్ చేద్దాము. కంపైల్ చేసిన తర్వాతకి మళ్ళీ రన్ చేద్దాము. రన్ చేస్తే ఇప్పుడు కూడా సేమ్ నాకేమొచ్చిందంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏదైతే కావాలో నాకు అదే వచ్చింది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నువ్వు
వన్ డైమెన్షన్ సంబంధించిన ఫర్ లూప్ యూజ్ చేసినావు. నువ్వు ఇక్కడ ఏం యూజ్ చేయాలి, 2 డైమెన్షన్ సంబంధించిన ఫర్ లూప్ యూజ్ చేయాలి. 2 డైమెన్షన్ సంబంధించిన ఫర్ లూప్ యూజ్ చేస్తేనే నీకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే అవుట్పుట్ రాదు. అందుకోసమే నీకు అవుట్పుట్ రాలేదు. సో సేమ్ ఈ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం, నీకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా. సో అందుకోసమే నీకు ఎర్రర్ అయితే త్రో చేసింది అక్కడ. సేమ్ ఇదే రిప్రజెంటేషన్ అయ్యి నీకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏ ఎర్రర్ బదులు ఇక్కడ ఏంటంటే మై నెంబర్స్ అని చెప్పేసి తీసుకుందాము. సో మై నెంబర్స్ అని తీసుకొని ఒకసారి ప్రింట్ అయితే చేసి చూద్దాం, అవుట్పుట్ ఏం వస్తుందో చెక్ చేసుకుందాం. ఓకేనా. సో చేంజ్ అయిందో లేదో చూద్దాం. 7 దగ్గర 9 చేంజ్ అవ్వాలి, అది మన ఇంటెన్షన్. ఓకే, ఇది కాదు మన ఇంటెన్షన్. ఓకే, కంపైల్ చేసినాక రన్ చేసిన. సో ఇక్కడ ఏమంటుంది చూడండి, నాకు ఒక ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. ఏం ఎక్సెప్షన్ వచ్చింది, అవుట్ ఆఫ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ లెంత్ 2 వచ్చేసి చెప్పేసి వచ్చింది అనమాట. అయితే లెంత్ ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ఇండెక్స్ పోయిందని చెప్పేసి వచ్చింది అనమాట. దీనికి మనం ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్గా మై నెంబర్స్ డాట్ లెంత్ అని తీసుకుంటే దాన్ని బట్టి మనకి లెంత్ కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, దాన్ని బట్టి మనకి లెంత్ కరెక్ట్గా వచ్చింది. మై నెంబర్స్ డాట్ లెంత్. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఒకసారి రన్ అయితే చేసి చూద్దాం. ఎందుకంటే ఇండెక్స్ అటు ఇటు అయినప్పుడు కూడా మనకి అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో కంపైల్ చేసి రన్ చేసినాం, చూడండి వచ్చింది అవుట్పుట్. సో ఒకసారి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాము. సో సింపుల్గా ఏమొచ్చింది నాకు చూడండి, 1 2 5 6 అని మాత్రమే వచ్చింది. ఒకసారి చూద్దాం ఎందుకు 1 2 5 6 వచ్చిందని చెప్పేసి. ఓకే, ట్రేస్ అవుట్ చేద్దాము. యాక్చువల్గా మనం ఎక్కడ చేంజ్ చేసినాం, 1 దగ్గర చేంజ్ చేసినాం అండ్ 2 దగ్గర చేంజ్ చేసినాము. ఓకే, కాకపోతే ఏమైందంటే చేంజ్ చేసిన దాన్ని మనం ప్రింట్ చేసుకొని చూసుకోవడానికి రాదు. ఎందుకు రాదు అంటే మనం ఇక్కడ చేంజ్ చేసేసినాం, అయిపోయింది. మళ్ళీ ఏం చేసినాం, చేంజ్ చేసిన దాన్ని వేరియబుల్ ఇక్కడ అసైన్ చేసింటే అది డిఫరెంట్ అవుతుండే. ఇది మనం ప్రింట్ చేసినాం కాబట్టి డిఫరెంట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ రాలేదు. బట్ ఇది మనం సింపుల్గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇందాక మనం అయితే చేసినామో అట్లా కూడా చేసుకోవచ్చు, టోటల్గా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు నీకు అయితే అవుట్పుట్ అయితే వచ్చింది కదా, ఏది వచ్చింది మళ్ళీ ఒకసారి చూద్దాం. సింపుల్గా వచ్చేసరికి 1 2 5 6 వచ్చింది అనమాట. అంటే ఇలా 1 2 5 6 వచ్చింది, 3 4 7 రాలేదు. ఎందుకంటే లెంత్ అనేది మనకి మై నెంబర్స్ అండ్ లెంత్ అనేది డిఫరెంట్గా చెక్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి లెంత్ అయితే రాలేదు. ఓకేనా. సో ఒకసారి అట్లా ప్రింట్ చేసుకొని చూద్దాము, అట్లా అవుట్పుట్ చూసి మనకి చేంజ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, సింపుల్గా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఇచ్చిన అనమాట. ఈ విధంగా ఇచ్చి ఇది ఈ విధంగా తీసేసి ఒక్క నిమిషం ఈ విధంగా చేసేసిన అండ్ ఇది చేంజ్ చేస్తున్నా. ఇది చేంజ్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన ఇండెక్స్ అయితే ప్రింట్ చేసుకుంటున్నా. 1 నెక్స్ట్ వచ్చేసరికి 2. సో ఇప్పుడు 9 వస్తుంది, అవుట్పుట్ చెక్ చేద్దాం. 9 వస్తే చేంజ్ అయినట్టు, లేకపోతే లేదు. మల్టిపుల్ వ్యూస్ ఎట్లా రన్ చేయాలని మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు సింపుల్గా ఈ విధంగా ఇచ్చిన. సో రన్ చేసినాక 1 ఎర్రర్ వచ్చింది. సేమ్ థింగ్ ఒకటి క్లోజ్ చేసినామని చెప్పేసి. ఓకే, ఇది తీసేద్దాం. సో ఇది తీసేసి మళ్ళీ రన్ చేద్దాం. సో సింపుల్గా కంపైల్ చేద్దాం. కంపైల్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దామంటే రన్ చేద్దాం. సో రన్ చేస్తే నాకు 9 అయితే అవుట్పుట్ అయితే వచ్చింది, చేంజ్ అయితే అవుతుంది. ఓకేనా. సో ఇదనమాట. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ అరేస్ యూజ్ చేసుకొని డిఫరెంట్గా అవుట్పుట్ తెచ్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా మనకు కావాల్సిన విధంగా మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది అరేకి సంబంధించిన టాపిక్ అనమాట. సో హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవ్రీథింగ్ కూడా ఇది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గట్టి ఒకటి కొట్టేసేయండి.